ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 55వ సర్గ. లంకాదహనం చేశాక హనుమంతుడు తోకను సముద్రంలో ముంచి తోక చివర మండుతున్న మంటలను చల్లార్చాడు. ఆ తరువాత మళ్లీ పర్వత శిఖరం మీదకు వెళ్లి లంకను చూశాడు. నగరం యావత్తూ మంటల్లో చిక్కుకుంది. రాక్షసులు బెదిరిపోయి దీనారావాలు చేస్తున్నారు. దిక్కు తోచక పరుగులు పెడుతున్నారు. అగ్ని వ్యాపించని ప్రాంతమంటూ లేకుండా నగరమంతా వ్యాపించిన మంటల మధ్య సీతాదేవి ఏమై ఉంటుందా అని అనుమానం వచ్చింది. మనస్సులో బయల్దేరిన ఆ సంశయం మెల్లగా పెద్దదై భయంకరమైన అనుమానమైంది. తనను తాను తిట్టుకున్నాడు. రాక్షసుల మీద కోపంతో లంకని నలుమూలలా అంటించి మంటలకు ఆహుతి చేసి ఎంత పని చేశాను. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా. రగులుతున్న మంటలను నీటితో ఆర్పినట్లు పొంగుకొస్తున్న కోపాన్ని బుద్ధితో అణుచుకునేవారు పురుషశ్రేష్ఠులు, ధన్యులు. క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్గురూనపి. క్రుద్ధః పరుషయా వాచా. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వారు ఏ పాపమైనా చేసేస్తారు. ఒళ్ళు తెలియని కోపంతో పెద్దలను కూడా చంపుతారు. పరుషవాక్యాలు అంటే తప్పుడు మాటలు మాట్లాడడానికి సంకోచించరు. వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. కోపించిన వాడికి ఏం మాట్లాడవచ్చో ఏం మాట్లాడకూడదో తెలియదు. ఏమి చేయవచ్చో ఏమి చేయకూడదో తెలియదు. అతడికి అనకూడని మాట అనేది ఉండదు, చేయకూడని పని అనేది ఉండదు. ఓరిమితో కోపాన్ని నిగ్రహించుకోగలిగిన వాడు ఉత్తముడు. ఛీ, ఎంత పని చేశాను! సీత క్షేమం గురించి ఆలోచించకుండా లంక అంతటినీ అగ్నికి ఆహుతి చేశాను. లంక యావత్తూ ఏ ప్రాంతం మిగలకుండా దహించుకుపోతోంది. సీత కూడా ఈ అగ్నిజ్వాలలో కాలిపోయి ఉంటుంది. ఇప్పుడు సాధించినదేమిటి? ప్రభువు పని పాడు చేసిన పాపినయ్యాను. ఏది సాధించానని సంతోషించానో ఆ పనినంతా చెడగొట్టాను. సీతను చూశాను, రావణుడితో మాట్లాడాను, నగర రక్షణ వ్యవస్థని దుర్గరక్షణ వ్యవస్థని పరిశీలించాను, రాక్షసుల బలపరాక్రమాలు పరిశీలించాను. చేయవలసినవన్నీ విజయవంతంగా చేసి చివరకు వచ్చాక కోపంతో మొదటికే మోసం తెచ్చుకున్నాను. లంకానగరమంతా కట్టెదుట కాలిపోతూ కనబడుతోంది. ఈ మంటల్లో జానకి కూడా కాలిపోయే ఉంటుంది. తెలివి తక్కువగా చేసిన ఈ పనికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడే ప్రాణత్యాగం చేయడం మంచిది. అగ్నిలో దూకో సముద్రంలో మునిగో ప్రాణాలు వదిలేస్తాను. అప్పజెప్పిన పనిని మూలనాశనం చేసి ఏ ముఖం పెట్టుకుని సుగ్రీవుడి ముందుకు వెళ్ళాలి? రామలక్ష్మణుల ఎదుట ఎలా నిలబడాలి? కపులు చంచలమైన వారని ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి. మమ్మల్ని ఆక్షేపించడానికి అందరూ అలా అంటారు. ఆ మాటలు నిజం చేస్తూ నా బుద్ధి చాపల్యం నిరూపించుకున్నాను. ధిగస్తు రాజసంభావం అనీశమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాత్ మయా సీతా నరక్షిత. ఛీ, ఈ రాజస ప్రవృత్తి ఎంత చెడ్డది! ఇది అదుపులో ఉండదు, బుద్ధికి చపలత్వం కలిగిస్తుంది. దీని ప్రభావానికి లోనై కోపాన్ని అణుచుకోలేక సీతను రక్షించగలిగి ఉండి రక్షించలేకపోయాను. సీత మరణిస్తే రామలక్ష్మణులు బ్రతకరు. సుగ్రీవుడు మరణిస్తాడు. భరత శత్రుఘ్నులు ప్రాణాలు వదిలేస్తారు. అలా ఇక్ష్వాకు వంశం నశించిపోతే ప్రజలందరూ దుఃఖసాగరంలో మునిగిపోతారు. రోషమనే దోషం మనస్సును కప్పివేయడంతో ఇంతటి లోక వినాశనానికి కారణమయ్యాను. హనుమంతుడిలా విచారిస్తుంటే అతడికి పూర్వం కనిపించిన శుభశకునాలు కనబడ్డాయి. ఆ శకునాలతో మనస్సు కొంత కుదటపడింది. కుదటపడిన మనస్సుతో యుక్తియుక్తంగా ఆలోచించాడు. సీతాదేవికి ఆమె తేజస్సే గొప్ప రక్షణ కవచం. ఆ రక్షణ కవచంలో ఉన్న ఆమెను అగ్ని దహించలేదు. ఆమె స్వయంగా పవిత్రమైన అగ్నిశిఖ వంటిది. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అగ్ని అగ్నిని కాల్చదు కదా. అయినా మహాపతివ్రత సీతాదేవిని అగ్ని మాత్రం ఎలా కాలుస్తుంది? ఎక్కడ ఎటువంటి అడ్డు లేకుండా అన్నిటినీ దహించే అగ్ని నా తోక మీద ప్రజ్వలిస్తూ కూడా నన్ను కాల్చకుండా ఉందంటే దానికి రాముడి ప్రభావమే కారణం. రామదూతనైన నన్నే కాల్చకుండా వదిలిన అగ్ని పతివ్రతైన రామపత్నిని కాలుస్తుందా? లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అత్యంత పూజ్యురాలు, రాముడి ప్రియురాలు అయిన సీతను అగ్ని ఎలా దహిస్తుంది? రాముడి ప్రభావం వల్ల
పర్వతం సముద్రం నుంచి లేచి వచ్చింది. అగ్ని నన్ను కాపాడింది. ఆ ప్రభావమే సీతను కాపాడుతుంది. సత్యనిష్ఠ, తపస్సు, భర్త మీద ఏకాగ్రమైన భక్తి, వీటితో సీతాదేవి అత్యంత ప్రభావశాలి అయింది. అపిసా నిర్దహేదగ్నిం నతామగ్ని ప్రధక్ష్యతి. ఆమె అగ్నినే దహించి వేయగలదు, అగ్ని ఆమెను దహించలేదు. అంతలో హనుమంతుడికి ఆకాశంలో సంచరిస్తున్న చారణుల మాటలు వినిపించాయి. హనుమంతుడు రావణుడి భవనానికి నిప్పు ముట్టించాడు. ఎవ్వరూ చేయలేని పని చేశాడు. లంక మొత్తం కాలిపోతోంది. స్త్రీ బాల వృద్ధులతో సహా రాక్షసుల దీనారావాలు సముద్ర ఘోషలా వినిపిస్తున్నాయి. లంక మొత్తం ఏడుస్తోంది. త్రికూట పర్వతం మీద ఉన్న గుహల్లో ఆ రోదనధ్వనులు ప్రతిధ్వనించి గుహలనే నోళ్లు తెరుచుకుని లంకానగరం రోదిస్తున్నట్లుంది. కోటబురుజులు, ముఖద్వారాలు కాలిపోయాయి. నగరంలో ప్రతి ఇల్లు, చెట్లు, చేమలు కాలిపోయాయి. ఆశ్చర్యకరంగా సీత మాత్రం క్షేమంగా ఉంది. ముందు కనిపించిన శకునాలతోనూ చారణుల మాటలతోనూ హనుమంతుడికి సీత బ్రతికే ఉందని నమ్మకం కలిగింది. తాను భయపడిన ప్రమాదం జరగలేదని తెలిసి సంతోషించాడు. వెనక్కి వెళ్లే ముందు సీతను మరొక్కసారి చూడాలని నిశ్చయించుకున్నాడు. స్వస్తి.